ఒకవేళ వాళ్ళ దగ్గర కూడా ఈ నల్ల జాతుల సమస్య లేకపోతే ఆఫ్రికాలో నెల్సన్ మండేలా అన్ని సంవత్సరాలు జైల్లో ఎందుకు ఉన్నాడు? ఆహా, ఆయన పోరాటం ఫలించిందని ఆయనకు నోబెల్ బహుమతి ఎందుకు ఇచ్చారు? ఒక మాట మనం అనుకుందాం. అంత దూరం ఎందుకు? ఇప్పుడు ఆధునిక సమాజం మీరు చూసినట్టయితే ఒక కంప్యూటర్ వ్యవస్థ నడిపే కార్పొరేట్ సిస్టమ్ ఉందనుకోండి, ఒక ఐటీ ఆఫీస్ ఉంది. దాంట్లో చూడండి, కంప్యూటర్ నడిపేవాడు ఒకడు ఉన్నాడు, హార్డ్వేర్ నడిపేవాడు ఒకడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ నడిపేవాడు ఒకడు ఉన్నాడు, వర్కింగ్ మ్యాన్ ఒకడు ఉన్నాడు, పనిచేసే అటెండర్ ఒకడు ఉన్నాడు. మరి వీళ్ళు కూడా ఈ ఒకరి పక్కన ఒకడు కూర్చొని ఒకడు మాట్లాడరు, వాడికి ఉపయోగం లేదు. మరి వాళ్ళంతా అట్లా ఉందా? పోనీ ఆఫీసులలో చూడండి, మీరు మన ప్రభుత్వ కార్యాలయాలు మొదలుకొని అన్ని ఆఫీసులలో చూడండి, అన్ని రకాల శ్రేణుల మనుషులు ఉన్నారు కదా. ఏ పని చేయడానికి ఆ హైరార్కీ అనేటటువంటిది, హైరార్కీ శ్రేణి అది యాక్చువల్ అయితే ఆ శ్రేణి అన్ని జాతులలో, అన్ని చోట్లలో, అన్ని కాలాల్లో ఉంది. అది లేకుండా లేదు అసలు. మీరు పని చేయలేరు అది లేకపోతే. ఇప్పుడు కూడా మీరు పని చేయాలన్నా మీరు ఒక యాంకర్గా ఉంటారు, ఒక డైరెక్టర్ ఉంటాడు, మీకు ఒక కెమెరామ్యాన్ ఉంటాడు. ఇది శ్రేణి అనేది లేకపోతే నీ పని అతను పని చేయలేరు. ఇది ఆ దృష్టికోణంతో మొదట ఏర్పడ్డటువంటిది. మరి ఇప్పుడైనా మన కార్పొరేట్ సెక్టార్లో, మన ఐటీ సెక్టార్లో ఎవరిని గౌరవిస్తారు? ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వానికి జీతం ఎక్కువ వస్తే వానికి గౌరవిస్తారా లేదా? అంతే. కులము గలుగువాడు, గుణము గలుగువాడు, విద్య చేత విర్ర వీగువాడు, పసిడి గలుగు వాని బానిస కొడుకులయ్యా విశదాభిరామ వినరోయం అన్నాడు కదా. అంటే నేను ఇంత కులం ఉంది, లేకపోతే నేను ఇట్లా పలానా డబ్బు ఉంది నా దగ్గర అని విర్రవీగేవాడు అందరూ కూడా. అందరు ఎవరిని గౌరవిస్తున్నారు? మళ్ళీ డబ్బున్నవాడిని గౌరవిస్తున్నావు కదా. డబ్బున్న ఉద్యోగం పెద్దది అనుకుంటున్నావు కదా నువ్వు, అధికారం ఉన్న ఉద్యోగం పెద్దది అనుకుంటున్నావు కదా. కాబట్టి ఈ శ్రేణి విభజన ఇలా జరుపుకుంటూ వచ్చింది. అది